రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టులో జరుగుతున్న డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ అర్థాంతరంగా వాయిదా పడింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాడు సుబ్బారావు అస్వస్థత గురవడంతో విచారణ రేపటికి వాయిదా వేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ ఎంతసేపు జరిగింది? రేపటికి వాయిదా పట్టడానికి కారణాలు ఏంటి? ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో కోర్టు ప్రారంభమైంది. కోర్టు ప్రారంభమైన అనంతరమే ఈ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు సంబంధించినటువంటి సాక్షుల రికార్డు ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం తల్లి రికార్డును న్యాయమూర్తి రికార్డు చేయడం జరిగింది. మొత్తం వాళ్ళ నుంచి వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. భోజనం విరామం అనంతరం తిరిగి వారి తండ్రి సత్యనారాయణ సంబంధించినటువంటి సాక్ష్యం రికార్డు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి కోర్టు ప్రారంభమైంది. అయితే ఈ వాదనలు ఉంచుతున్నటువంటి సమయంలోనే ఈ సాక్ష్యాల సేకరణ ప్రక్రియ కొనసాగుతుండగానే ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పల సుబ్బారావు అస్వస్థ గురయ్యారు. అధిక వేడి కారణంగా డిహైడ్రేషన్ కు గురై కోర్టు ఆవరణలోనే ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆయన హుటాహుటిగా ప్రైవేటు ఆసుపత్రికి చేర్పించి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఆయన బాధితుల తరపు డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం వాళ్ళ కుటుంబం తరపున కోర్టులో పోరాటం చేస్తున్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితై మొదటి నుంచి కూడా కోర్టులో బాధితుల తరపున ఆయన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇవాళ కూడా ఉదయం ప్రారంభమైన తర్వాత కూడా సాక్ష్యాలు సేకరించే సమయంలో కూడా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ కూడా తీసుకుంది కోర్టు. ఆ ప్రక్రియలను కూడా తన తరపు వాదనను కూడా ముప్పాల సుబ్బారావు వినిపించారు. అయితే డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం తల్లి సాక్ష్యం నమోదు చేసిన అనంతరం తిరిగి తండ్రి సాక్ష్యం నమోదు చేయాల్సి ఉండగా ఈ ప్రక్రియలో ఆయన సమస్యలు పడిపోవడంతో సాధారణంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమక్షంలో ఇరు వర్గాల వాళ్ళు న్యాయవాదుల సమక్షంలోనే ఈ సాక్ష్యాల సేకరణ అనేది కోర్టు సేకరిస్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒకసారిగా సొమ్మసిల్లి పడిపోవడంతో న్యాయమూర్తి ఈ సాక్ష్యం సేకరణను అర్ధాంతరంగా వాయిదా వేశారు. దీనికి సంబంధించి రేపు ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టు సమావేశం అవుతుంది. ఆ అనంతరం డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణను తిరిగి ఇక్కడికి తీసుకురానున్నారు. ఆయన సాక్ష్యాధారాలను కోర్టు నమోదు చేయనుంది. తదనంతరం మరో షెడ్యూల్ ప్రకారంగా ఉన్నటువంటి మరో 2 సాక్ష్యాలు కూడా రేపు నమోదు చేయనున్నారు. వారు మృతుడి యొక్క తమ్ముడు, సోదరుడు, అలాగే భార్య, వాళ్ళిద్దరిని కూడా రేపు కోర్టుకు తీసుకురానున్నారు. వారి సాక్ష్యాలు కూడా తీసుకొని కోర్టు నమోదు చేయనుంది. దీనికి సంబంధించి రేపు కూడా అనంతబాబును కోర్టు తీసుకురానున్న అత్యంత పటిష్ట భద్రత మధ్య ఈ కోర్టుకు తీసుకువచ్చి వాళ్ళ సమక్షంలోనే ఈ వాంగ్మూలాల సేకరణ అనేది కొనసాగుతుంది. ధన్యవాదాలు రమణ.